సో లోతు మంచోడా చెడ్డోడా అన్న ఒక ప్రశ్న ఈ రాత్రి మనం వేసుకుంటే మీరేమంటారు? మంచోడా చెడ్డోడా? బైబిల్ గ్రంథం అయితే లోతు గురించి క్రొత్త నిబంధనలో చెప్తూ నీతిమంతుడైన లోతు అని చెప్పింది. అందుట్లో సందేహం లేదు. అయితే లోతు తాను జీవించాల్సిన స్థాయిలో జీవించాడా? ఆయన జీవితం లోకానికి ఎంత ఆశీర్వాదకరంగా ఉండాలో అంత ఆశీర్వాదకరంగా ఉందా? లేకపోతే ఆయన ఏ స్థాయిలో వెళ్ళగలడో ఆ స్థాయికి వెళ్ళాడా అన్న విషయాన్ని రాత్రి మనం చూద్దాం. సో ఈ అధ్యాయంలో భాగంగా ముందు ఆదికాండం 13వ అధ్యాయం 10-11 ఎందుకు ఏర్పరచుకున్నాడు అన్న దానికి కారణం కూడా చెప్పారు. లోతు కన్నులెత్తి చూశాడంట. కన్నులెత్తి చూసినప్పుడు అయితే లోతు కన్నులే అంటే మానవ నేత్రాలు, శరీర సంబంధమైన నేత్రాలు, లోతు నేత్రాలు. దేవుని కన్నులు లేవు లోతుకి. అంటే భూలోకపరమైన విషయాలని చూస్తున్నాడు. క్రొత్త నిబంధనలో పైనున్న వాటిని చూడమని ఉంటే లోతు పైనున్న వాటిని పెద్ద పట్టించుకునే వ్యక్తిలా లేడు, క్రిందున్న వాటిని చూసే వ్యక్తిలాగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన చూసినప్పుడు ఆయన చూసిన విషయం ఎంత మాత్రం కూడా దేవుని విషయాలను పట్టించుకున్నట్టుగా కనపడటం లేదు. ఏం చూశాడంటే పంటలు బాగున్నాయా, గడ్డి బాగుందా, తన ఆస్తిపాస్తులు అభివృద్ధి చెందుతాయా, తనకి ఏ లోటు లేకుండా జీవించడానికి అవకాశం ఉందా అన్న విషయం అతను చూసి ఆ ప్రాంతాన్ని ఏర్పరచుకున్నాడు. సో దానిని బట్టి చూస్తే ఈయన విలువ విధానం అంటే కొలత వేసే విధానం భూలోకపరమైన కొలమానాలతో ఆయన తీర్మానం తీసుకుంటాడని మనకు అర్థమైంది. ఎందుకంటే దేవుణ్ణి అడగలేదు, అబ్రహామును అడగలేదు, ఆ ప్రజలు మంచోళ్ళో లేదో పట్టించుకోలేదు. అబ్రహాం అయితే దేవుని మహిమను వెతికాడు భూమి మీద ఉన్నప్పుడు. అబ్రహాం గురించి వాక్యం ఏమని సాక్ష్యం చెప్తుందంటే అతడు దేవుడు ఏ పట్టణమునకును శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో దానికోసం ఎదురు చూశాడంట, పరలోక పట్టణం కోసం. లోతు అలాగా పరలోక సంబంధమైన కన్నులు కలిగిన వ్యక్తిగా కనపడటం లేదు. ఆ కుటుంబంలోంచి వచ్చాడు, వాళ్ళతో పాటే ఉన్నాడు, వాళ్ళ ఇంట్లోనే పెరిగాడు, వాళ్ళనే చూశాడు, వాళ్ళతో పాటే నడిచాడు. కానీ ఎప్పుడైతే అతను కాపర్లకు గొడవ వచ్చిందో, అబ్రహాం కాపర్లకి లోతు కాపర్లకి గొడవ వచ్చింది. ఇక్కడ మనం చూడవలసిన విషయం నిన్న కూడా మనం అధ్యయనం చేసాం. లోతు అబ్రహాముకు చాలా సమీప బంధు, శారాకు తమ్ముడు గాని అన్నగాని అయి ఉండాలి. లోతు ఎందుకు వచ్చాడు అబ్రహాంతో పాటు అనేది ప్రశ్న. అబ్రహాంతో పాటు లోతు ఎందుకు వచ్చాడు అంటే అబ్రహాం వెళ్తుంటే లోతు ఇష్టపడి వచ్చాడా, లేక లోతు చిన్న వయసు వ్యక్తి గనక లోతు ఇష్టాలతో సంబంధం లేకుండా అబ్రహాం తీసుకొచ్చాడా అనే మొదటి ప్రశ్న. ఒకవేళ లోతు అన్నీ తెలిసి తనంతటి తాను ఇష్టపడి వస్తే మరి ఇప్పుడు ఎందుకు వేరైపోతున్నాడు? లేదు, లోతుకు తెలియకుండా అబ్రహామే తీసుకుని వచ్చాడు అనుకోండి. అయితే తీసుకొని వచ్చిన కారణం చిన్నపిల్లోడు గనుక ఆ ఫ్యామిలీలో పెరిగాడు గనుక వాళ్ళు తీసుకొని వస్తే అతనితో పాటు వచ్చినప్పుడు, అబ్రహాంతో పాటు వచ్చినప్పుడు పెరిగి పెద్దవాడైనప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే లోతు కాపుర్లకును అబ్రహాము కాపుర్లకును గొడవైంది. అంటే దాని అర్థం ఏంటి? లోతుతో పాటు వచ్చిన, లోతుకు సమీప బంధువుడైన, లోతు గుడారంలోనే కొంతకాలం నివాసం చేసిన తర్వాత ఆయన వేరుబడినట్టు కనపడుతుంది. ఆస్తి వేరువేరుగా ఉంది, ఒకటే చోట ఉంటున్నారు ఇద్దరు, ఒకే కుటుంబం, ఒకే రక్తం, కానీ ఆస్తి మాత్రం వేరుబడింది. ఇలా ఎందుకు జరిగింది? ఆయన కాపుర్లు ఈయన కాపుర్లు వేరువేరుగా ఉన్నారంట. సరే, ఒకవేళ లోతుకు వివాహం అయిన తర్వాత ఒకవేళ వాళ్ళే గుడారాన్ని వేరు చేశారేమో తెలియదు. ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా, లోతు భార్య ఎవరు అసలు? లోతు భార్య ఏ ప్రాంతానికి చెందిన స్త్రీ? వచ్చేటప్పుడే వివాహం చేసుకుని వచ్చాడా, వచ్చాక వివాహం చేసుకున్నారా? వచ్చేటప్పుడు వివాహం చేసుకుని వస్తే అప్పుడు కలిసి ఉన్నోళ్ళు ఇప్పుడు ఎందుకు వేరయ్యారు? మరి ఇక్కడికి వచ్చాక వివాహం చేసుకుంటే ఈమె ఇక్కడ ప్రాంతానికి చెందిందా, అక్కడ ప్రాంతానికి చెందిందా? ఇది ప్రశ్న. ఎందుకంటే కలిసి ఉంటున్నాడు కానీ వేరుగానే ఉంటున్నాడు. అంటే అబ్రహాము అధికారం కింద లేడు లోతు. అబ్రహాముతో పాటు ఉంటున్నాడు కానీ కాపుర్లు వేరువేరుగా ఉన్నారు, ఆస్తి వేరువేరుగా ఉంది, అన్ని వేరువేరుగానే ఉన్నాయి. పేరుకి ఒకటిగా ఉన్నట్టు ఉన్నాడు కానీ వేరుగా కూడా ఉన్నాడు. సో
సరే వేరుగా ఉన్నా కానీ వాళ్ళు ఇష్టపడి ఉంటే ఉండుండొచ్చు, దానివల్ల సమస్య ఏం లేదు. కానీ సమస్య వచ్చినప్పుడు ఎప్పుడైతే పశువులు కాపర్లు గొడవలు పడుతున్నారో అప్పుడు లోతు కలిసి ఉందామన్నా అనలేదు. అబ్రహాం గొడవలు ఎందుకు, వేరుపోదాం అన్నాడు. అంటే ఒకవేళ కలిసి ఉందామంటే లోతు వినడనో మరి ఏ కారణమో మనకు తెలియదు, కానీ రావటం అయితే కలిసి వచ్చారు, ఇక్కడ వేరుగా ఉంటున్నారు. ఇప్పుడు వేరయ్యే పరిస్థితి వచ్చినప్పుడు కలిసి ఉండే మనసు ఉన్నట్టుగా లేదు లోతుకి. అబ్రహాంతో దేవుడు ఉన్నాడు కాబట్టి నేను అబ్రహాంతో పాటే ఉంటాను అన్న మాట అంటం లేదు. వేరైపోదామంటే వేరైపోదాం అన్నాడు. ఏముందన్నా, గొర్రెలతో పశువులతో మందలతో వీటితో మనకు ప్రాముఖ్యమైంది, మనం వచ్చింది వాటి కోసం కాదు కదా. ఇప్పుడు వాళ్ళు కనాను వచ్చింది ఆస్తిపాస్తులు సంపాదించుకోవటానికి కాదు, వాళ్ళు ఆశీర్వాదం సంపాదించటానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి, దేవునితో పాటు కలిసి పనిచేయటానికి వచ్చారు. వచ్చిన ఉద్దేశం అది కాబట్టి వీటితో మనకేముంది, మొత్తం కలిపేద్దాం, నీ ఆస్తి నా ఆస్తి వేరు ఎందుకన్న మాట అంటలా. వేరుపడదామంటే వేరుపడ్డాడు. పోనీ వేరవటానికి దేవుని చిత్తం అడిగాడా, దేవుని చిత్తం కూడా అడగట్లా. సొంత కన్నులతో చూశాడు, బాగా పరీక్ష చేశాడంట. పరీక్ష చేసి మరి నిన్నటి దినం మనం చూసినట్టుగా గడిచిన దినాల్లో అతనికి ఆలోచనకర్తలుగా తన సొంత జ్ఞానము, తన సొంత శరీరము, లేక లోతుకు మంత్రులుగా అతని పశువుల కాపరులు, అతని గొర్రెల మందలు, అతని గొడ్లు ఇవే ఉన్నట్టుగా ఉన్నాయి. ఎందుకంటే వాటిని బట్టి వాటి క్షేమం ఆలోచన చేసి వాటి క్షేమం కోసం ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళాడు. సో ఈ ప్రకారంగా మనం చూసినప్పుడు అబ్రహాము తన ఆత్మీయ తండ్రి అయిన లోతు తన ఆత్మీయ తండ్రి అయిన అబ్రహాముకు విధేయత చూపినట్టుగా కనపడటం లేదు. ఇది మొదటి విషయం. తర్వాత లోతు గురించి మనం చూస్తే ఆదికాండం 13వ అధ్యాయం 12వ వచనం చూడండి. 13-12. అబ్రహాము నుండి వేరైనప్పుడు గుడారం ఎక్కడ వేసాడంటే సొదొమ దగ్గర వేసాడంట. ఫస్ట్ ప్లేస్ అది. తర్వాత ఆదికాండం 14వ అధ్యాయం 12వ వచనం చూడండి. సొదొమలో కాపురం ఉంటున్నాడు. ఇప్పుడు ముందేమో సొదొమ దగ్గర ఉన్నాడు, ఇక్కడ సొదొమ లోపలికి వచ్చేసాడు. 19వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఉండటం మాత్రమే కాదు కానీ సొదొమ యొక్క పరిపాలన వ్యవస్థలో భాగం అయిపోయాడు. ఎందుకంటే పట్టణపు గవిని దగ్గర కూర్చుంటారు అధికారులు కానీ, న్యాయాధిపతులు కానీ, రక్షక భటులు కానీ. సో మొత్తం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అంతా కూడా ఒక పట్టణ యొక్క ద్వారం దగ్గర, గవిని దగ్గర ఉంటారన్నమాట. సో లోతు కూడా అక్కడ కూర్చొని ఉన్నాడంట. అంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ లో కూడా భాగం అయిపోయాడు. ఇప్పుడు సొదొమ పరిపాలన వ్యవస్థలో కూడా అంటే అతను ఒక అధికారిగా పనిచేస్తున్నాడు. తర్వాత 19-16 తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లుళ్లతో, అంటే సొదొమ వాసులను అల్లుళ్ళుగా చేసుకోవటానికి కూడా ఇష్టపడ్డాడు. పెళ్లి సంబంధం కూడా మాట్లాడేశాడు, ఇంక పెళ్లి కూడా అవుతుంది. అంటే లోతు పూర్తిగా సొదొమతో కలిసిపోబోతున్నాడు. పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళతో వాళ్ళు బంధువులు అవుతారు. తర్వాత తన కుమార్తెలకు పుట్టే కుమారులు సగం సొదొమ వాసులు అవుతారు. కొన్ని రోజులైతే పూర్తిగా సొదొమతో ఒకటైపోతారు. పూర్తిగా అబ్రహాము నుండి వేరై పూర్తిగా సొదొమతో ఒకటైపోతారు. 16వ వచనం మనం చదివినప్పుడు అతడు తడువు చేసిన ఉంది. అంటే సొదొమను విడిచి వెళ్ళటానికి అబ్రహాముకు లోతుకు మనసు లేదు. అతను ఇలాగ ఆలస్యం చేయటం చూసి దేవదూతలు అతను ఈడ్చికెళ్లి బయటపడేశారని ఉంది. అంటే చూడండి, ఇప్పుడు సొదొమను విడిచిపెట్టడానికి, సొదొమను విడిపింపజేయటానికి, సొదొమ నుండి లోతును వేరు చేయటానికి దేవదూతలు బలవంతంగా లాక్కెళ్లాల్సి వచ్చింది. ఇష్టపడి వచ్చే వ్యక్తి కాదు. వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఉన్నా, వాళ్ళెంత భయంకరమైన పనులు చేస్తున్నా, వాళ్ళు ఎంత వ్యతిరేకంగా ఉన్నా, వాళ్ళు దేవుని దృష్టికి ఎంత పాపులైనా దోషులైనా ఆ రాత్రే వాళ్ళు చంపటానికి వచ్చారు లోతుని.
ఆ రాత్రే వాళ్ళు ఇంటి మీద పడి గొడవ చేశారు. అయినా పొద్దున్న నాశనం కాబోతుందని పట్టణం చెప్తున్నాయి కానీ లోతు వదిలి వెళ్ళటానికి వాస్తవానికి పరిగెత్తి వెళ్ళిపోవాలి, ఎప్పుడెప్పుడు పారిపోదాం అన్నట్టు ఉండాలి. నిజంగా అతని మనసు ఉండవలసిన స్థితిలో ఉన్నట్లయితే, అతను ఆత్మానుసారంగా వెలుగును ప్రేమించే వ్యక్తి అయితే, అతడు దేవుని మనసు ఎరిగిన వ్యక్తి అయితే దొరికితే పారిపోవాలి అలాంటి స్థలం నుంచి. కానీ ఇక్కడ లోతును చూస్తే వాళ్ళు బలవంతంగా లాక్కెళ్తే తప్ప దానిని వదిలిపెట్టలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు లోతు. సో మంచోడా చెడ్డోడా అంటే పైకి భక్తిపరుడే, పైకి నీతిమంతుడే, మంచి కుటుంబానికి చెందినోడే, మంచి విలువలు కలిగినోడే, అతనైతే పాపం చేయడు. అతను పాపం చేయడు గాని అతని కుటుంబము, అతని భవిష్యత్ తరాలు పూర్తిగా నాశనం అయిపోవటానికి కారణం అతనే. ఒకవేళ వాళ్ళు బయటికి తీసుకురాకపోతే వీళ్ళ పిల్లలు పూర్తిగా వాళ్ళతో చేరి పూర్తిగా ఫెయిల్ అయిపోయేవాళ్ళు. అసలు వచ్చిన ఉద్దేశం ఏమిటి, ఇక్కడ ఈయన చేస్తుంది ఏంటి, ఈయన జీవితం వల్ల భవిష్యత్ తరాలకు జరగబోతుంది ఏంటి, అసలు ఏం జరుగుతుంది అన్న ఒక పరిస్థితి లోతు ఇక్కడ. ఆ తర్వాత ఇంకో పని చేశాడు. ఏం పని చేశారంటే పారిపోయి వెళ్ళిపోమన్నారు. ఎక్కడికి వెళ్ళిపోమన్నారు? ఎక్కడికి పారిపోయి వెళ్ళిపోమన్నారంటే పర్వతాల్లోకి నువ్వు పారిపోయి వెళ్ళిపోమంటే పర్వతాల్లోకి నేను వెళ్ళను, ఇంకా మైదానంలోనే ఉంటాను అంటున్నాడు. ఎక్కడ ఉంటానని చెప్పాడంటే దగ్గరలోనే, చూడండి 19వ వచనం పర్వతానికి వెళ్ళమంటే అక్కడికి కూడా మాట ఇంట్లా. దేవదూతలు నువ్వు పర్వతానికి వెళ్ళి పారిపో, తప్పించుకో, అక్కడ బాగుంటావు, అక్కడ క్షేమంగా ఉంటుంది నీకని చెప్తే నేను అక్కడికి వెళ్ళలేనని మళ్ళా సొంత తెలివితేటలు, సొంత ఆలోచన, దేవదూతలకే ఆలోచన చెప్తున్నాడు లోతు. ఏది మంచిది తనకని, నాకేది మంచిదని ఈయన పరలోకం నుంచి వచ్చిన దేవదూతలకు చెప్తున్నాడు, నాకు ఇది మంచిది, మీరు చెప్పింది మంచిది కాదని. సో అంత తెలివైనడు లోతు, మామూలు వ్యక్తి ఏం కాదు. సోయర్ అనే పట్టణం సొదొమ గొమొరాకి 17 కిలోమీటర్ల దూరం, సుమారుగా 17 మైళ్ళు, 17 కిలోమీటర్లు కాదు, 17 మైళ్ళు అంటే సుమారుగా 30 కిలోమీటర్లు. సొదొమ గొమొరాకు యెరూషలేము 60 కిలోమీటర్లు. ఇది డిస్టెన్స్. అంటే యెరూషలేముకు ఎంతో దగ్గరగా ఉన్న పట్టణం అది. యెరూషలేములో దేవుని యాజకుడైన మెల్కీసెదెకు ఉన్నాడు, అబ్రహామునే దీవించగలిగిన వ్యక్తి. అక్కడ ఒకడు ఉన్నాడు, ఇక్కడ వీళ్ళు ఉన్నారు. 30 కిలోమీటర్ల దూరం వెళ్ళాడు సోయర్. తర్వాత అగ్ని గంధకాలు కురిసిని నాశనం అయిపోయింది. తర్వాత పోనీ అప్పుడైనా అబ్రహామును వెతుక్కుంటూ వెళ్ళాడా? లోతు అప్పటికి కూడా అబ్రహాము దగ్గరికి వెళ్ళే మనసు అతనికి లేదు. అంటే అబ్రహాం బతికున్నాడో లేదో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? అబ్రహాం ఒకవేళ ఉంటే వెళ్దామన్న ఒక అభిప్రాయం అతనికి ఉండాలా వద్దా? లేకపోయినా యెరూషలేము అనే ప్రాంతం దగ్గరలోనే ఉంది, దాని గురించి కూడా తెలియకుండా ఉండడు కదా. అదంతా కూడా ఆ రోజుల్లో తెలిసిన ప్రాంతమే, దగ్గరూరే, దూరం ఊరేం కాదు. పైగా పూర్తిగా వాళ్ళు దేవుణ్ణి ఆరాధించే ప్రజలు, వీళ్ళు ఇలాంటి ఆరాధించే ప్రజలు. తెలియకపోయినా వెతకాల్సిన బాధ్యత ఉందా లేదా? అక్కడే ఉన్నాడు. అక్కడే ఉండి తర్వాత కుమార్తెలు అతనికి మద్యం తాగిస్తే తాగాడు. అంటే బిడ్డలను కంటానికి శక్తి ఉన్న పరిస్థితిలో ఉన్న వ్యక్తి అటు ఇటు ప్రయాణం చేసి తిరగలేకుండా ఉన్నాడా అనేది ప్రశ్న. అంటే లోతు జీవితం మనం చూస్తే ఉప్పు నిస్సారం అయితే దేనికి పనికిరాదని యేసుప్రభువు వారు చెప్పారు ఒక మాట. ఉప్పు మంచిదే గాని నిస్సారమైనదైతే అది దేనికి పనికిరాదు, బయట పారవేయబడి కాళ్ళతో తొక్కటానికి తప్ప ఎందుకు పనికిరాదు. లోతు నీతిమంతుడే, బాధపడతాడు. దుర్మార్గులు దేవుడి భయం లేదు, ప్రార్థనకు రారు, ఒక్కడు కూడా మంచి పనులు అక్కడ ఒకడు కూడా మార్చుకోరు. ఈయన వేరుగానే ఉన్నాడు. కానీ ఈయన జీవితం ఉప్పు సారం కలిగిందైతే ఉప్పు ఏం చేస్తుందంటే చెడిపోకుండా కాపాడుతుంది. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారని దేవుడు చెప్పారు. ఉప్పు సారము కలిగి ఉంటే తాను దేంతో కలుస్తుందో దాంట్లో ఉన్న పనికిరాని దానిని, అంటే నీటిని, అది దాంట్లో చెడిపో గుణం కలిగిన దాన్ని బయటకు తీసేసి
దాంట్లో మంచి దానిని కాపాడుతుంది. ఉప్పు గుణం అది, అందుకే ఉప్పు పాత్ర వేస్తారు, ఉప్పు కలిపి పెడతారు పచ్చళ్ళు అవి పెట్టేటప్పుడు. ఎందుకని? నీటిని దానిని నాశనం చేసే దానిని బయటికి లాగేసి ఆరోగ్యాన్ని మంచి ఆశీర్వాదాన్ని ఇచ్చేదాన్ని అది దాచిపెడుతుంది. ఉప్పు గుణం అది, ఉప్పు చేసే పని అది, ఉప్పుకు మాత్రమే ఉన్న శక్తి అది. ఇలాగ లోతు జీవితం కనపడటంలా. లోతు ఉప్పు దాంతో కలిసిపోయింది. పులుపు ఏం చేస్తుంది అంటే అన్నిటిని చెడగొడుతుంది, ఉప్పు అన్నిటినీ కాపాడుతుంది. ఈ రెండింటికి ఉన్న ముఖ్యమైన వ్యత్యాసం. అందుకనే పులుపు అసలు తినకూడదు, పులుపు తగలకూడదు అంటాడు దేవుడు. అన్నిటికీ ఉప్పు చేర్చాలంటాడు ధర్మశాస్త్రంలో. తర్వాత మనం చూస్తాం. ఎందుకంటే ఉప్పు బహుశ్రేష్టమైంది, అది కాపాడే గుణం కలిగింది, రుచిని కూడా కలిగిస్తుంది. అయితే లోతు జీవితం మనం చూస్తే లోతు ఎవరిని కాపాడలేకపోయాడు, ఎవరి జీవితాన్ని కూడా ప్రభావితం చేయలేకపోయాడు. కొంతమందిని చూస్తే మనకు భయం కలుగుతుంది, దేవుని భయం. కొంతమందిని చూస్తే వాళ్ళలాగా మనం కూడా చేద్దాం ప్రయత్నమైనా అనిపిస్తుంది, చేయలేకపోతున్నామని బాధ కలుగుతుంది. వాళ్ళ ప్రభావం మన మీద పడుతుంది, వాళ్ళ వల్ల మనం మారిపోతాం. యేసుక్రీస్తు వారు ఇంట్లోకి అడుగు పెడితే జక్కయ్య ఏం మాట్లాడకుండానే మారిపోయాడు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆ పాపాత్మురాలు ఏం మాట్లాడకుండా ఆమె కన్నీరు గార్చింది. సో ఇలాంటి గుణాలు మరి లోతులో ఏం కూడా ఉన్నట్టు కనపడటం లేదు. లోతు కాపాడే గుణం కోల్పోయాడు. ఉప్పు లాంటి సారం అతనిలో లేదు. చూసాం మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాడో. చివరికి సొదొమ గొమొర్ర పట్టణస్థులు చేసినట్టుగానే ఆయన చివరికి 2 జాతులను బయటికి తీసుకొచ్చాడు. అంటే తెలియకుండా తీసుకొచ్చినా గాని క్రమక్రమంగా ఆయన జీవితం, ఎందుకంటే 10 మంది కూడా అబ్రహాముతో పాటు నీతిమంతులు లేకుండా ఆయన చేసుకున్నాడు. అబ్రహామును బట్టే లోతును కాపాడారు కానీ లోతు అబ్రహామును బట్టి కాకపోతే, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉంది దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకునేను గనుక లోతును బయటికి తీసుకెళ్ళానని ఉంది. సో అబ్రహాము వలన అతను లోతు దేవుణ్ణి తెలుసుకున్నాడు. విగ్రహారాధన కుటుంబంలోంచి అబ్రహాం వలన బయటకు వచ్చాడు. వాగ్దాత్త భూమిలో ఉండే అవకాశం తెచ్చుకున్నాడు. దేవుణ్ణి తెలుసుకునే అవకాశం వచ్చింది. దేవుణ్ణి ఆరాధించే ఒక అవకాశం ఆయనకు వచ్చింది. అదే రీతిగా రాజులు ఆయనను తీసుకెళ్లిపోయినప్పుడు మళ్ళా అబ్రహాం చేత కాపాడబడ్డాడు. అబ్రహామును బట్టే మరలా నాశనం కాకుండా ఆయన నిలిచి ఉన్నాడు. కానీ ఈయన మాత్రం తన జీవితంలో ఏమాత్రం కూడా, సో అబ్రహాం అన్ని లాస్ అయిపోయాడు. అబ్రహాము తన కుటుంబం లోకంతో కలిసిపోయేలాగా చేసుకున్నాడు. తర్వాత తన భార్య మరణానికి ఆయనే కారణమయ్యాడు. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో మనకైతే తెలియదు కానీ, ఎందుకంటే కనాను స్త్రీయా లేక సిరియా ప్రాంతం వీళ్ళ అసలు ప్రాంతమా లేక ఇంకా అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎప్పుడు వివాహం అయిందో తెలియదు. కానీ ఆయన భార్య లోతు కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమించినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే అవన్నీ వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది అన్నమాట. అంటే ఆమె హృదయం ఇంకా సొదొమలోనే ఉంది. నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడ ఉండును అన్నాడు. ఆమె హృదయం అక్కడే ఉంది కనుక ఆమె కూడా అక్కడే ఉండిపోయింది. లాస్ట్ ఉప్పు స్తంభంగా మారిపోయింది. అందుకంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని దేవుడు చెప్తున్నాడు. అంటే అలా చేయకూడదు అని. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొని అలా చేయకుండా ఉండటానికి మీరు జాగ్రత్త పడండి. విపరీతమైన ఆస్తిపాస్తులు ఉన్నాయి వాళ్ళకి, డౌట్ లేదు. మంచి కుటుంబం, నోవాహు నుంచి షేతు నుంచి నాహోరు, అబ్రహాము, ఇలాంటి వాళ్ళు వచ్చారు, దగ్గర బంధువులు. కానీ వీళ్ళు జీవితం చూస్తే ఆ తర్వాత ఆయన జీవితం, ఆయన చెడిపోవటం మాత్రమే కాదు కానీ అమ్మోనియులు, మోయాబీలు అన్న జాతులను బయటకు తెచ్చి వాళ్ళ వలన చాలా సమస్యలు మరలా కలిగించాడు అబ్రహాముకి. అబ్రహాముకి ఏమాత్రం లోతు వలన క్షేమం కానీ సంతోషం కానీ ఆశీర్వాదం కానీ విశ్రాంతి కానీ లేదు.
ఇది లోతు జీవితం. మళ్ళీ ఆయన మంచోడే, నీతిమంతుడే, ఉపయోగం ఏముంది? నీతిమంతుడే, ఉపయోగం ఏముంది? బైబిల్ చదువుతాడు, ప్రార్థన చేసుకుంటాడు, మంచిగా ఉంటాడు, బాధపడతాడు, కానీ ఎవరిని మార్చలేడు. ఇలాగా లోతు జీవితం అనేది మనం లూకాసు వార్త 17వ అధ్యాయం చాలమ్మా. యేసు ప్రభు వారు లోతు దినాల గురించి చెప్తున్నారు. లోతు జీవితం అంటే నిస్సారమైపోయి, ఎవరిని కాపాడలేక, రుచిని కలిగించలేక లోకానికి. ఉప్పు రుచి కలిగించటం మాత్రమే కాదు, కాపాడటం మాత్రమే కాదు, కానీ గాయాలకు కూడా అది పూయటానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే హెజ్కేల్ గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో బిడ్డలు పుట్టినప్పుడు వెంటనే ఉప్పు రాస్తారు. అంటే అది మందుగా కూడా వాడతారు, ఆరోగ్యాన్ని కూడా కలిగించేది. అది దాహాన్ని కూడా కలిగిస్తుంది. ఉప్పు నీళ్ళు తాగితే దాహం కలుగుతుంది అన్నమాట. సో ఉప్పు చేసే పనులు ఏవి కూడా చేయలేకపోయాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను జీవితం మనం చూస్తే, సమూయేలు జీవితం మనం చూస్తే కదిలిపోయారు జనాలు. వాళ్ళ జీవితం ఉన్నప్పుడు వాళ్ళ జీవితం యొక్క ఎఫెక్ట్ పొంగి పొర్లి మొత్తం ఆ ప్రాంతం అంతటిని వాళ్ళు ప్రభావితం చేయగలిగారు. లోతు జీవితం అలాగ లేదు. ఎందుకంటే యోసేపు బట్టి పోతీఫరుకు దీవెన వెళ్ళింది, యాకోబుని బట్టి లాభానికి వెళ్ళింది, రెమనెంట్ అంటే శేషాన్ని బట్టి ఇజ్రాయెల్కు మరలా దేవుని కనికరం కలిగింది. నీతిమంతులు వీళ్ళుంటే కొంతమంది ఆ పట్టణం కాపాడబడేది. అయితే నీతి ఏంటో తెలుసు, ఎలా పొందుకోవాలో తెలుసు, నీతిమంతులతో కలిసి జీవించి కూడా ఉన్నారు. వాళ్ళు కూడా నీతిమంతులు లెక్కలోనే ఉన్నారు, కానీ నీతిమంతులను వీళ్ళు కలుగు చేయలేకపోయారు. దీని వలన వీళ్ళ జీవితం లోతు జీవితం. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఎందుకు ధ్యానం చేస్తున్నాం అంటే కాంప్రమైజ్ అంటే అర్థం ఏమిటంటే సర్దుకుపోవటం, కలిసిపోవటం. అంటే ఒక సామెత కూడా చెప్తారు మనోళ్ళు, నలుగురితో నతానియేలు గుంపులో గమాలియేలని. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూడండి, 1:27. యాకోబు 1:27. కాపాడుకునుటయే అనేది నిష్కలంకమైన భక్తి అంట. సో ఈ లోకమాలిన్యం అంటకుండా లోతు తనను తాను కాపాడుకున్నాడా అనేది ప్రశ్న. ఎందుకంటే కాపాడుకోలేదని చెప్పొచ్చు. ఎలాగా? బలిపీఠం ఒక్కటి కట్టలేదు అంటే దేవునిని ఆరాధించే మనసు లేదు అతనికి. అన్ని రోజులు బలిపీఠం కట్టకుండా మరి ఎందుకు కట్టలేదు? సొదొమ పట్టణస్తులు ఒకవేళ ఇష్టపడరని కట్టలేదా? లేకపోతే తనకు మనస్సులో నిజంగా లేదా? ఇంత మునుపు చేసిన ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? అబ్రహాంతో ఉన్నప్పుడు చేసి ఉంటాడు, అబ్రహాంతో పాటు ఉన్నప్పుడు చేసే ఉంటాడు. అబ్రహాంతో ఉన్నప్పుడు చేయలేదు అంటారా? అబ్రహాంతో ఉన్నప్పుడు చేసే ఉంటాడు. అబ్రహాంతో ఉన్నప్పుడు చేసినోడు సొదొమ వెళ్ళినప్పుడు ఎందుకు చేయట్లేదు? చాలా మంది చెప్తారు, మేము పెళ్లి కాకముందు, లేకపోతే ఉద్యోగం రాకముందు, లేకపోతే మా ఊర్లో మేము ఉన్నప్పుడు, లేకపోతే చిన్నప్పుడు, ఇవన్నీ చెప్తారు అన్నమాట. లోతులాగా అప్పుడు చేసాం, ఇప్పుడు ఏమైపోయారు? ఇప్పుడు సొదొమ పట్టణస్థులు లాగా బ్రతుకుతున్నాడు. సొదొమ పట్టణస్థుడు కాకపోయినప్పటికీ అంటే మరి అతని కుటుంబం ఏ రకంగా చూసినా మాలిన్యం అంటకుండా. ఎందుకంటే సొదొమ నుంచి దూరం అవ్వకుండా దగ్గర అయ్యాడు. ఊరు బయట వేసుకున్నాడు, మళ్ళా ఊర్లో వేసుకున్నాడు, మళ్ళా ఊరు కార్యకలాపాల్లో ఉద్యోగిగా నిర్వహణ చేశాడు, ఊరితో సంబంధం కలుపుకున్నాడు, ఊర్లోనే ఉండటానికి ఇష్టపడ్డాడు. ఊరు వలననే తాను కూడా నాశనం అయిపోయాడు. అయితే ఉప్పు కలిగిన క్రైస్తవులు ఎవరు అనేది ఒకసారి మనం చూస్తే, ఎందుకంటే కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, ఒక నిజమైన క్రైస్తవుడు లేక సారవగలిగిన క్రైస్తవుని జీవితం ఎలా ఉంటుంది
కొలస్సీ పత్రిక 4:6 ఇంకా అగ్నియే అని చెప్పారు యాకోబు పత్రికలో. నాలుకను ఎవడు సాధు చేసుకొనలేడు, అది సాధు కాజాలదు. అయినప్పటికీ దేవుని శక్తి కలిగిన వ్యక్తులు, దేవుని కుమారులు నాలుకను ఆత్మ ద్వారా వాళ్ళు ఏం చేయాలి, కృపాసహితంగా, అంటే మాటను కంట్రోల్ చేయగలరు, కృపాసహితంగా మాట్లాడాలి. వాళ్ళు మాటల్లో కృప అనేది ఉప్పు కనిపించాలి. మత్తయి సువార్త 5:8 5-8. సో మాట కృపాసహితంగా ఉండాలి, హృదయం శుద్ధిగా ఉండాలి. అంటే అపవిత్రమైనది, ఇక్కడ అన్నం కదా లోక మాలిన్యం, అటువంటిది ఏది అంటకుండా తన హృదయాన్ని భద్రంగా పరుచుకోగలిగిన వ్యక్తులు. అక్కడ బీదలాజరు అలాంటి హృదయం కలిగినట్టు చూస్తున్నాం, ఇక్కడ అబ్రహాం కూడా అలాంటి హృదయాన్ని కలిగినట్టు చూస్తున్నాం. అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. అంటే వాటితో జతపడకూడదు, వాటిని ఉండనివ్వకూడదు. ఎవరైనా చేస్తే చేయకూడదు, అది కరెక్ట్ కాదని చెప్తూ ఉండాలి. కొంతమంది చేయకుండా ఉంటారు కానీ చెప్పరు అనమాట, ఖండించరు. అది తప్పు అని, మనకెందుకులే, వాళ్ళు ఏమని అనుకుంటారేమో, వినరేమో, దేవుడే చూసుకుంటాడు, నేనెందుకు ఖండించాలి, దేవుడే చూసుకుంటాడు, మన పని. ఇది దైవికమైన ఒక జీవితం కాదు. చెప్పాలి, తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి దేవుని గూర్చిన విషయాలు 1, 2, 3 సార్లు ఖచ్చితంగా. ఎందుకంటే తెలియక చేస్తున్నారా, తెలిసినా కానీ వాళ్ళు కావాలని కోరుకుంటున్నారా అనే ఒక తీర్మానం అయిపోవాలి. సంఖ్యాకాండం 14:24 చూడండి. సంఖ్యాకాండం 14:24. తక్కువ కానీ 40 సంవత్సరాలు కనిపెట్టాడు యెహోషువతో పాటుగా. పూర్ణ మనసుతో దేవుణ్ణి వెంబడించాడంట. అంటే నిజమైన క్రైస్తవుల జీవితాలు మనం చూస్తే పాత నిబంధన అని క్రొత్త నిబంధనలు కానీ చాలా దగ్గరగా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన ఒక విషయం, ఎందుకంటే లోతు ఖండించాడా, లోతు కృపాసహితంగా వాళ్ళతో మాట్లాడా, లోతు దైవికమైన ఒక జీవిత విధానాన్ని అనుసరించాడా. సొదొమ గొమొర్రాలో లోతు పూర్ణ మనసుతో యెహోవాను ప్రేమించాడా. తీతు పత్రిక 2:14 తీతు 2. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు. అంటే దేవుని సొత్తైన ప్రజలు మంచి క్రియల కోసం రోషం కలిగి ఉంటారు, సత్క్రియల విషయమై ఆసక్తి కలిగి ఉంటారంట. చాలా రోషంగా ఉంటారు వాళ్ళు. ఇలాంటిది లోతులో కనిపించిందా ఎక్కడైనా మనకి? అంటే నేను దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి పట్టుకోవాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవునితో ఒకటవ్వాలి, దేవునిలాగా ఉండాలి, దేవుణ్ణి చూపించాలి, దేవుణ్ణి ప్రకటించాలి, దేవుణ్ణి ప్రత్యక్షపరచాలి, దేవుణ్ణి వివరించాలి, దేవునిలాగా ప్రజలను మార్చాలి, దేవుని దగ్గరికి నడిపించాలి. ఇలాంటి ఏమి ఉన్నట్టు లేవు లోతుకి. నా గడ్డి 19-22. ఊరు మంచిదే కానీ ఓటలు బాగలేవు. ఓటలు బాగలేవు కనుక ఫలం ఏమి తెచ్చుకోలేకపోతున్నారు ఊరి ప్రజలు. ఇది ప్రాబ్లం. అన్ని బాగానే ఉన్నాయి కానీ ఫలం రావట్లా. దేవుడు మనుషులకు ఇచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం మీరు గమనిస్తే, ప్రభునందు ప్రియులారా, ఆదికాండం 1వ అధ్యాయం అందరికి కూడా తెలుసు, చాలాసార్లు మనం చూసాం. దేవుడు మనుషులకు ఇచ్చిన ఆశీర్వాదం, మొదటి ఆశీర్వాదం ఏంటి చెప్పండి? ఏమని ఆశీర్వదించాడు? మొదటిదే ఫలించాలి. అసలు చేయవలసిన మొదటి పని ఫలించటం. మనుషులు ఏం ఫలం అది వివరిస్తూ వచ్చాడు. నీతి ఫలము, వెలుగు ఫలము, ఆత్మ ఫలము, ఫలించాలి. ఫలించాలి అంటే ఓట్లు బాగుండాలి, నీరు మంచిదై ఉండాలి. ఇలాగ లేదు అక్కడ. ఇది ప్రాబ్లం. మరి ఎవరు పరిష్కారం చేయాలి? దైవజనుడా నువ్వు పరిష్కారం చేయన్నారు ఎలీషా దగ్గరికి వచ్చి. లోతు ఉన్నాడు, వాడు పరిష్కారం చేయలేకపోయాడు.
లోతు సొదొమ గొమొర్రాను పరిష్కారం చేయలేకపోయాడు. ఎలీషా వచ్చాడు, ఉప్పు తేండి అన్నాడు. అంటే మన జీవితాలలో ఉప్పు మనం మరలా చేర్చుకోవటం మొదలు పెట్టాలి. అప్పుడు నీరు స్వస్థపడుతుంది, భూమి మంచి ఫలాన్ని ఫలిస్తుంది. మనతో పాటు ఉన్న వాళ్ళు మన ఎఫెక్ట్ ప్రభును ప్రియులారా గ్రహించండి బాగా. ఒక నిజమైన దేవుని కలిగిన వ్యక్తి ప్రభావం ఖచ్చితంగా తానుండే ప్రాంతాల మీద కనపడుతుంది, డౌట్ లేదు ఇంక అందుట్లో. యేసుక్రీస్తు వారు ఎక్కడుంటే అక్కడ అన్ని మారిపోతాయి. యేసుక్రీస్తు వారు మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తును కలిగిన వ్యక్తులు కూడా ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళు వెళ్ళక ముందు, వాళ్ళు వెళ్ళిన తర్వాత అన్న క్లియర్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది అందరి దగ్గర మనం చూస్తాం. ఈ రోజుల్లో కూడా ఒక సేవకుడు లేక ఒక క్రైస్తవుడు ఒక ప్రాంతానికి వెళ్తే వాళ్ళు రాకముందు ఒకలాగా, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒకలాగా ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళ ముద్ర, వాళ్ళ పని, వాళ్ళ మార్క్, వాళ్ళ ఎఫెక్ట్ ఖచ్చితంగా ప్రాంతం మీద ఉంటుంది. చాలా మంది జీవితాల్లో మామూలు వాళ్ళు చాలా మంది జీవితాల్లో ఇలాంటి ఎఫెక్ట్ కనిపించింది. కొంతమంది జీవితాలను చేంజ్ అయిపోతాయి. కొన్నిసార్లు ప్రాంతం మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది. వాళ్ళు రాకముందు ఒకలాగా, వెళ్ళిన తర్వాత ఒకలాగా ఉంటుంది. నిజంగా దేవుని కలిగిన వ్యక్తులు ముందు గట్టిగా నిలబడలేరు, ఎవరు కూడా మాట్లాడలేరు ధైర్యంగా.